ఈరోజు మీ అందరూ కూడా ఒక 16 ఏళ్ళ కష్టం అనుకుంటారు. ఐ థింక్ 10th క్లాస్, ఇంటర్మీడియట్ 2 years, 4 years బీటెక్, టోటల్గా ఒక 16 years కదా. రకరకాలుగా ఎడ్యుకేషన్ టైంలో మన పక్క వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు అవమానాలు, అలా ఒకటి ఎక్కువ వచ్చినప్పుడు అప్రిషియేషన్స్, అలా రకరకాలుగా 16 years కంప్లీట్ చేసుకొని ఈరోజు బ్రహ్మాండంగా గ్రాడ్యుయేషన్ డేలో సర్టిఫికేట్ తీసుకుంటాం. ఈ రోజుతోటి ఒక వే ఆఫ్ లైఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన లైఫ్లో పాత్ర ఎక్కువగా పేరెంట్స్ది, టీచర్స్. ఇక జీవితం మీది. ఇప్పుడు ఆల్రెడీ మీతోటి బోధ్ కూడా తీసుకుంటారు ప్రిన్సిపల్ గారు, దాంట్లో ఉంటుంది క్లియర్గా. ఇన్నాళ్ళు తల్లిదండ్రులు కాలేజీ మధ్య ఈ 16 years కంప్లీట్ చేసుకొని మీ జీవితాశయం ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది పొందారు. ఇక ముందు లైఫ్లో ఇదే సక్సెస్ని కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి లక్ష్యంతో స్వర్ణ భారతి అనే పేరు పెట్టారు. అంటే ఒక మంచి లక్ష్యం చూడగానే, ఆ పేరు వినగానే ఆ ఇన్స్టిట్యూషన్ వచ్చిన అథారిటీస్ దీనిని చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. భారతదేశ స్వర్ణోత్సవాల గుర్తుగా ఆ రోజు స్వర్ణ భారతి పేరుతో ఒక సొసైటీ ప్రారంభించి మనం స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రారంభించాం. ఇప్పుడు మంచి లక్ష్యంతో ఆ పేరులో ఒక లక్ష్యం కనబడుతుంది. అలాంటి కాలేజీలో మనం చదువుతున్నాం కాబట్టి ఆ లక్ష్యం మేరకు ఒక స్టెప్ కంప్లీట్ చేశారు. ఆఫ్ కోర్స్ చాలా మంది సెటిల్మెంట్ కూడా, అంటే ఏదో ఒక దాంట్లో సాఫ్ట్వేర్ జాబ్లో కూడా ఉండి ఉండొచ్చు. వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయితే ఇంత ముందున్నటువంటి జీవితం, ఆ జీవితాన్ని చక్కగా మీకు మీరుగా రీచ్ అయ్యే విధంగా చక్కగా ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం, ప్రత్యేకంగా మనకి ఆర్జేసీ కాలేజీ కూడా ఉంది. నాకు చిన్న అంటే వర్క్స్ మీద మనం బయటకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలా ఆనందం వేస్తుంది. ఉదాహరణకి ఖమ్మంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్స్ లో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు ఆర్టీసీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా ఆశ్చర్యమైన రోజు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ మీటింగ్ జరుగుతుంది ఖమ్మంలో, ఆరుగురు కూడా ఆర్టీసీ విద్యార్థులు ఉన్నారు. అంటే కళ్ళ ముందు మేము పడ్డ తాపత్రయానికి కళ్ళ ముందు వాళ్ళు కనబడుతున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. అయితే ఇప్పుడు డిగ్రీ కళాశాలలో డిగ్రీ చేసేవాళ్ళు లేదు, ఇక్కడికి అంతా బీటెక్కే. కానీ మీరుండే సేవ చేసే లక్ష్యం కానీ ప్రజల్లో ఉండాలి. మనం ఏదైనా చేయాలి అనే తాపత్రయం ఉన్నవాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్తో పాటు గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ చేయాలి. అమ్మాయి బీటెక్ చేసి సివిల్ సర్వీస్ కంప్లీట్ చేసి వాడు హస్బెండ్ కూడా ఐఏఎస్. ఆ కాన్సెప్ట్ కోసం వచ్చి కలిసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. మా ఇంటి దగ్గరే అంటే మన చుట్టుపక్కల వాళ్ళే మనకు తెలియకుండానే ఆ ఇంటర్మీడియట్ నుంచి చదువుకోవడం, లేకపోతే బీటెక్ తర్వాతను బయటకు పోయి రకరకాల పొజిషన్ తోటి వస్తున్నారు. కానీ మీ నుండి కూడా ఒక సాఫ్ట్వేర్ వ్యక్తిగా మీరు కనుక ముందుకు వెళ్ళదలుచుకుంటే ఆ కోడింగ్ మీద కమాండింగ్ ఉంచుకోండి, బ్రహ్మాండంగా ఇండివిజువల్గా వెళ్ళిపోండి, అదేంటి ఒక వ్యవస్థగా తయారవుతారు. So it's a very privilege for me to be here with you on this colorful day. So every one of you are waiting for this day because of your graduation. You are receiving your graduate certificates. For the last 4 years, you have a lot of affection towards this college, and I am observing this college for the last 4 years. The principal, management, staff have put a lot of effort in imparting the technical skills, communication skills, soft skills. Because every day I am observing the status, Rajkumar sir is posting about all the activities in SBIT. The management has continuously putting their effort. That's the result, 400 of the placements came to this college. It's a good achievement, and it's now one more feather is added to SBIT, that the SBIT Institute has got autonomous status.
because a lot of effort has been made by the management, principal, staff and other non-teaching staff etc. First of all, I congratulate the management for getting the autonomous status for this college. So, నేను మీ ఇండక్షన్ రోజు మాట్లాడాను, సిఆర్టీ రోజు మాట్లాడాను, and the day you are going out of the college, I want to say again, congratulations. But it's a huge milestone. Taking a degree is a responsibility, but being able to work on it is a luck. You need to have it. A hard work చేస్తే వస్తుంది. మీ కాలేజ్లో ప్లేస్మెంట్స్ జరిగాయి, ట్రైనింగ్స్ జరిగాయి, academic classes జరిగాయి, but how much you are going to use it అనేది ఇండివిజువల్లీ మీకు మీ ఆపర్చునిటీస్ని మీరు ఎంత వర్క్ చేస్తున్నారనే దాన్ని బట్టి రేపటి నుంచి తెలుస్తుంది. You'll understand the value of all those stuff from tomorrow. Sir అన్నారు ఇందాక సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్నారు, యాప్టిట్యూడ్ నేర్చుకున్నారు, కోడింగ్ నేర్చుకున్నారు అని. All those sounds boring when you're taking classes. When we are conducting classes, మీకు అంతా బోరింగ్ అనిపిస్తుంది. రేపటి నుంచి రియల్ లైఫ్లో చూస్తారు ఆ కష్టాలని. సో బీ రెడీ ఫర్ ఇట్. రిగార్డ్లెస్ మనం అందరం ఫేస్ చేయాల్సిందే. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఎక్కడ ప్లేస్మెంట్ అయినా, వాడు గూగుల్లో ఉన్నా సరే, చాలా చిన్న కంపెనీలో ఉన్నా సరే, అలాంటి కష్టాలన్నీ ఫేస్ చేయాల్సిందే. You are going to face it, but it's okay. We'll pass it through, right? We should. And also, campus placements అనేవి kick start మాత్రమే. Whatever happened here is just to kick start you. ఇక్కడ జరిగిన ప్లేస్మెంట్స్ కానీ, ఇక్కడ జరిగిన ఇంటర్వ్యూస్ కానీ, just to show you how outer reality is. బయట మార్కెట్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంది, లేకపోతే ఒక కంపెనీకి వెళ్తే ఏం అడుగుతారు, మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం చూస్తారు అనేది తెలుసుకోవడానికి మాత్రమే. రేపటి నుంచి సార్ చెప్పినట్టు నేర్చుకోవాల్సిందే, నేర్చుకుంటేనే యూల్ గెట్ పెయిడ్, నేర్చుకున్న దాన్ని చూపిస్తేనే యూల్ గెట్ పెయిడ్. ఇఫ్ యూ వాంట్ ద జాబ్, ఇఫ్ యూ వాంట్ ఇట్, రియల్లీ